ఎన్నికల వరకే రాజకీయాలు, అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తా బండి సంజయ్. కేంద్ర మంత్రి పదవి కార్యకర్తల భిక్షే. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రిగా ఎదగడం బీజేపీలోనే సాధ్యం. లాఠీ దెబ్బలు, కేసులు, జైళ్లతోనే నాకు ఈ గుర్తింపు వచ్చిందని వెల్లడి. కేంద్ర మంత్రి సంజయ్కు కరీంనగర్లో ఘన స్వాగతం. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ఓ కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి అయి అరెస్టుల కాడి నుంచి ఇవాళ గౌరవ వందనం అందుకుంటున్న బండి సంజయ్కి అభినందనలు చెప్తుంది చిత్రగుప్త. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఇవాళ ఒక మంత్రి దాకా ఎదగడం అనేది ఏ పార్టీల సాధ్యమని చెప్తున్నా. జాతీయ స్థాయిలో గుర్తింపు, తెలంగాణ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు, రథసారథిగా తెలంగాణ దళపతిగా పెద్దపీట. ఇవాళ రేవంత్ రెడ్డి దూకుడికి దుమ్ము దులిపే ఒక ధైర్యవంతుణ్ణి ముంగట నిలబెట్టింది అని అంటే అది బండి సంజయ్ అనే ఒక ఆత్మ. ఆ పేరు కాషాయ కార్యకర్తలల్లో ఒక కొత్త ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా నింపుతుంది. బండి సంజయ్ ఆబ్వియస్గా ఒక ముచ్చట నేను చెప్పాలని అంటే భైన్సాకు సంబంధించినప్పుడు అక్కడ జరిగిన లొల్లి ఏ జర్నలిస్టు కూడా ఇప్పటిదాకా దాన్ని బయటికి తీసుకొచ్చే ధైర్యం చేయలే కేసీఆర్కి భయపడి. సిద్ధు తీసుకొస్తే సిద్ధు మీద అడ్డమైన కేసులు పెట్టిండు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్. ఆనాడు సిద్ధుకి ధైర్యం ఇచ్చిందే కాషాయ దళపతి బండి సంజయ్. ఇదొక్కరోజు మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో అడుగు పెట్టిండో కూడా లేదో మెదక్ సంఘటన మీద ఆరాధీసిన వ్యక్తి కాషాయ కార్యకర్తల ఆత్మవిశ్వాసం బండి సంజయ్. మంత్రిత్వ శాఖల అడుగు పెట్టిండో లేదో కోల్ సింగరేణిని ప్రైవేటీకరం చెయ్యం అని చెప్పి మాట్లాడిందే కిషన్ రెడ్డి. కార్యకర్త స్థాయి నుంచి ఎదిగినోడికే ఈ కసి ఉంటుంది. కార్యకర్తలను అర్థం చేసుకునే తత్వం ఉంటుంది. ఇది మరొకసారి భారతీయ జనతా పార్టీ నిరూపించింది, చూపించింది. ఇది కార్యకర్తల పార్టీ అని. దేశం కోసం రాజకీయం ఉండాలి కానీ రాజకీయాల కోసం దేశాన్ని తాకట్టు పెట్టుడు ఉండొద్దు. బికాస్ మే భారత్ కా और भारत देश मेरा.